సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 220వ రోజు ఆగస్ట్ 7వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 4 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము మరియు 20వ అధ్యాయము. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 17వ అధ్యాయములో ఉన్న 27 వచనములు. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమీ అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినా పలికియుంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని. లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరీ తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 15వ వచనము నుండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు.
అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడువైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడువై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. దేవా, నీకు సంతతి కలుగజేసదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసదనని సెలవిచ్చియున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 17వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 18వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. సోబారాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100ంటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. సోబారాజైన హదదెజరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదదెజరు సేవకులు పట్టుకునియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు కూనులో నుండియు దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబారాజైన హదదెజరు యొక్క సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదదెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతని నోడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఏదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిస్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకునిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.
మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతని రక్షించెను. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము 14వ వచనము నుండి. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీలందరి మీదను రాజయుండి తన జనులందరికిని నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షవ్షా శాస్త్రి యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 18వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 19వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయచూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయచూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశెను. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులయ్యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకునినప్పుడు హానూనును అమ్మోనీయులను అరమ్నహరాయిము నుండియు సిరియా మయకా నుండియు శోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2,000 మనుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకునిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకునిరి. వీరు వచ్చి మేదేబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకుని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులనందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడియుండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకుని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడానున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి.
సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోపకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపకును చంపివేశెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని హదజెజరు యొక్క సేవకులు తెలుసుకునినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సు లేకయుండిరి. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 19వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 20వ అధ్యాయంలో ఉన్న 8 వచనములు. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడుచేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే యుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకునిపోయెను. దాని యందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతలతో చీరించెను, కొందరిని గొడ్డలతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికినీ చేసెను. అంతటా దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనము నుండి. అటు తరువాత గెజెరులోనున్న ఫిలిస్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీల సంతతివాడగు సిప్పయి అను ఒకని హతము చేసెను. అందువలన ఫిలిస్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిస్తీయులతో యుద్ధము జరుగుగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని ధోని అంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయీల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 20వ అధ్యాయంలో ఉన్న 8 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములు దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము మరియు 20వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.